మొత్తం కేస్ స్టడీ తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏదైతే దర్యాప్తు జరుగుతుందో దీన్ని ఎంతవరకు వాళ్ళు అంటే ప్రాపర్గా చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే అసలు ముందు ప్రాపర్గా అంటే ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దానిలో ఆధారాలు ఉన్నాయి అనేది కేసు నమోదు చేశారు. అంటే ఈ ఆర్జీ కార్ మెడికోకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు మనం భారతదేశంలో స్త్రీల భద్రత ఇప్పటికీ ఎజెండాలోకి రాని స్త్రీల భద్రత అనే అంశంతో జోడించి చూడాలి. అట్లాగే ఇప్పటివరకు చాలామంది మాట్లాడుతుంటే విన్నాను, ఆమె మెడికో తన డ్యూటీ చేసి ఆమె మార్గాన ఆమె వస్తుంటే ఇది జరిగింది. ఎక్కడ ఉన్నా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా ఎట్లా ఉన్నా అమాయకంగా ఉన్నారా, నిస్సహాయంగా ఉన్నారా, ఒంటరిగా ఉన్నారా, లేకపోతే అవైలబుల్గా ఉన్నారా, అందుబాటులో ఉన్నారా కాదు. ఇది ఎప్పటికీ ఎంత మాత్రం మగవాళ్ళ చాయిస్ కాదు. సో 18 ఏళ్ల లోపల పిల్లలు ఉంటే కన్సెంట్ ఉన్నా ముట్టుకునే హక్కు ఎవరికి లేదు. 18 ఏళ్ల పైన స్త్రీలని వితౌట్ కన్సెంట్ డోంట్ టచ్ హర్. ఇవాళ ఈ సమాజానికి అందించవలసిన మెసేజ్ అదొకటే. అంటే ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేసే హక్కు ఎవరికీ లేదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం కానీ ఎవరికి ఎక్కట్లా. అంటే ఈ దేశంలో ఆడవాళ్ళని ఇంకా లైంగిక వస్తువులుగానే చూస్తున్నారు. అంటే ముందు నుంచి చూస్తున్నారు, భోగ వస్తువులుగా, విలాస వస్తువులుగా. ఇవాళ మరీ మార్కెట్లో అమ్మకపు వస్తువుగా కూడా జోడించి మరీ చూస్తున్నారు. కాబట్టి ఒక స్త్రీని ఆమె అవయవాల కుప్ప, లైంగిక కోరికలు తీర్చే అవయవాల కుప్పగా చూసేటువంటి చోట మెడికోనా, టీచరా, లేకపోతే స్టూడెంటా, 3 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప, అందురాల, ఎవరైనా సరే వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి మాకు చెల్లుబాటు అవుతుంది అనే ఒక భావన ఉంది కదా, దాన్ని ఈ సమాజంలో అడ్రస్ చేయాలి. పౌర సమాజం నుంచి ప్రభుత్వ యంత్రాంగాలు దాన్ని అడ్రస్ చేయాలి. ఇప్పటి వరకు బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల భద్రత అనేది ఇంకా మన 77 రేపటికి, ఇప్పుడు మనం అర్ధరాత్రి వచ్చేసాం. 77 ఏళ్ల సోకాళ్ళు స్వతంత్రంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత అనేది చర్చకు రాలేదు, ఎజెండాలో లేదు, పాలకుల ఎజెండాలో. దానికి సంబంధించినటువంటి చర్చ అంటే ఇప్పుడు పని ప్రదేశాల్లో స్త్రీల భద్రత అనేది వచ్చింది. ఈ అమ్మాయి పరిస్థితి అదే, పని ప్రదేశాలు చర్చకు వచ్చిన అంశాల్లో అమలు లేదు. అంటే పని ప్రదేశాల్లో లైంగిక హింస, ఇక బహిరంగ ప్రదేశాల్లో దెర్ ఈజ్ నో యాక్ట్. ఏదో నిర్భయ యాక్ట్ ఉందంటారు కానీ నిర్భయ ఈ దేశంలో ఇన్నేళ్ల పాలక వర్గాల్లో ఒక సోనియా గాంధీ నిర్భయ ఘటన అనంతరం కొంత చర్చ చేసింది పార్లమెంట్లో. 1000 కోట్లు కేటాయించారు. ఏంటంటే కేవలం స్త్రీలని లైంగిక అవసరాలు తీర్చుకునే వ్యక్తులుగా చూడొద్దు, స్త్రీ పురుష సమానత్వాన్ని అర్థం చేయించాలా, స్త్రీల మీద లైంగిక వేధింపులు, ఎందుకంటే జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. అంతకుముందంతా ర్యాగింగ్లు, ఈవిటీజింగ్లు అంటే ఇదేమైనా యాడమ్ ఈవ్స్ సయ్యాటనా, లేకపోతే భావమర్దుల సరసాల కాదు కదా. సో ఆడవాళ్ళ మీద జరిగేటువంటి వేధింపులని డిఫైన్ చేసింది వర్మ కమిటీ సిఫార్సులో. నిర్భయ యాక్ట్ దాన్ని కొంతవరకు పొందుపరిచింది. లైంగిక వేధింపులు, లైంగిక దాడి, లైంగిక అత్యాచారం అంటే సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అటాక్, సెక్షువల్ అట్రాసిటీ, ఈ 4 విభాగాలుగా విభజించి దాన్ని ప్రచారం చేయాలని 1000 కోట్లు కేటాయిస్తే 2013లో నిర్భయ యాక్ట్ వచ్చింది. 14లో గవర్నమెంట్ పోయినాక 1000 కోట్లు కాస్త తీసుకుపోయి పటేల్ విగ్రహం కట్టడానికి కేటాయించి దాన్ని 100 కోట్లు చేశారు. అంటే ఈ దేశంలో స్త్రీల భద్రత అవసరం లేదని బీజేపీ అనుకుందా? ఇది పొలిటికల్ అంశం కాదు, కానీ అన్ని రాజకీయ పార్టీలు స్త్రీలపై పెరుగుతున్న హింసని, జరుగుతున్న దాడుని సీరియస్గా చర్చించవు. తప్పని స్థితిలో నిర్భయ అవుట్రేజ్ తర్వాత కొంత చర్చించవలసి వస్తే పార్లమెంట్లో చర్చ జరిగింది. ఇప్పటికీ పార్లమెంట్లో 35 మంది, గత పార్లమెంట్లో 35 మంది రేప్ అక్యూజ్డ్ కూర్చున్నారు అక్కడ. వివిధ అసెంబ్లీలలో దాదాపు ఒక సంవత్సరం వివిధ అసెంబ్లీల్లో 6000 చిల్లర వచ్చారు. అంటే ఇంతమంది రేప్ అసాల్ట్కి గురి చేసిన వాళ్ళు, రేప్ అక్యూజ్డ్గా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిన వాళ్ళు ఎట్లా టికెట్లు పొందుతున్నారు? అంటే ఈ దేశంలో రేప్ అనేది ఇష్యూ కాదు. కాబట్టి రేపు ఆరోపణ ఎవరికైతే ఉందో, ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు టికెట్లు పొందుతారు, యథాతథంగా తిరగలుగుతారు, చట్టసభల్లో ప్రవేశించగలుగుతారు. కాబట్టి ఈ యాక్సెప్టెన్సీని చర్చించాలి. అంటే రేప్ అక్యూజ్డ్ని ఎట్లా గుర్తిస్తున్నారు, ఎట్లా చెల్లుబాటు అవుతున్నారు, ఎట్లా ఆమోదిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ దేశంలో పెరుగుతున్న అత్యాచారాలు కానీ, జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన రిలేటెడ్ అంశాలుగా చూడాలి. అట్లాగే ప్రచారం లేదు అసలు. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు,
అనే ఏ ప్రభుత్వమైనా, ఏ భాషలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఇప్పటి వరకు మాట్లాడిందా? ఎవ్వరూ మాట్లాడలేదు. కాబట్టి యూపీఏ వచ్చి పోయి ఎన్డీఏ వచ్చినా, ఎవ్వరు వచ్చినా స్త్రీల భద్రత, స్త్రీల రక్షణ, స్త్రీలని లైంగిక వస్తువులుగా చూడరాదు అని చట్టం ఏదైతే చెప్తుందో దాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధంగా లేని పాలకులు, పాలక వర్గాలు 7 ఏళ్ళు పెరుగుతున్నాయి. 76 పోయి 77 అవుతుంది, 77 కూడా పోతుంది. 15 ఆగస్టు స్వాతంత్రం పసందైన విందు భోజనంగానే ఉంది తప్ప అది స్త్రీల సమానత్వాన్ని, స్త్రీల హక్కుల్ని గుర్తించినటువంటి స్వతంత్రం కాదు అని ఈ రాత్రి పట్టుకుని మనం చెప్పవలసిన అవసరం ఉంది.